హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎంతో టేస్టీ అయిన సింపుల్గా ఉండే బ్యాచిలర్స్ మరియు కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఎంతో ఈజీగా చేసుకునే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై ఈరోజు మనం చూద్దాం. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని ఉడికినాయో లేదో చూసుకుని కొంచెం పొగళ్ళు వచ్చినట్టు కనిపిస్తాయండి మనకి. వాటిని చల్లారిన తర్వాత అప్పుడు షెల్ తీయాలి. తీసిన తర్వాత మనం ముందుగా బండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తరుక్కుని చిన్నగా ఆయిల్లో వేసుకుని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కొంచెం కరివేపాకు వేసుకుని 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో వేగించుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని కూరలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుని తగినంత కారం వేసుకుని పచ్చిమిర్చి అలా వేసాను కానీ కొంచెం కారం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఒక ఎగ్ 4 పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అవి కొంచెం చల్లారుతాయండి. వేడిగా ఉన్నప్పుడు మనం వెంటనే కూరలో వేస్తే అవి ముక్కలు కింద అయిపోతాయండి. అందుకని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. నేను అలాగా కట్ చేసి పెట్టుకుని చాపింగ్ బోర్డు మీద అలా ఉంచానండి. ఉంచిన తర్వాత అప్పుడు కూరలో వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత మనం ఎగ్స్ వేస్తే అప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. ఇవి వేసుకుని కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కూరను మగ్గించుకుంటే లాస్ట్లో దించే ముందు కూర స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం మసాలా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై తయారవుతుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.